ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం దాదాపు 52 అడుగుల దగ్గరకు చేరింది నీటి మట్టం. మరో అడుగు నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రాజమండ్రి దగ్గర గోదావరి వరద పెరుగుతోంది. పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న బ్రిడ్జి లంకలోని మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నిర్వాసితులను చంద్రా సత్రంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. వరద తగ్గే వరకు బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. రాజమండ్రి వరద ఉధృతికి సంబంధించి పుష్కర్ ఘాట్ నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, లంక గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంది? వరద ఉధృతి నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఎలా ఉంది? కూడా 1 నుంచి 2 పాయింట్ల మేరగా గోదావరి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా మరొక 6 గంటల పాటు ఇంకా గోదావరి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర చూసినట్లయితే మొత్తం ఇక్కడ గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరంతా కూడా భారీ ఎత్తున రావడంతో ఇక్కడ గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించడం జరుగుతున్నది. మొత్తం ఇప్పటికే లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అండ్ వీళ్ళందరూ కూడా రాత్రి నుంచి కూడా బిక్కుమంటూ గడపడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసినట్లయితే మొత్తం 14.8 అడుగులకు గోదావరి నీటి మట్టం పెరగడం జరిగింది. అయితే బ్యారేజ్ నుండి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని అంతటినా కూడా మొత్తం సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో మొత్తం 14,64,000 క్యూసెక్కుల నీటిని మొత్తం సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతున్నది. దీంతో మొత్తం ఇప్పుడు వరకు కూడా ఎగువ ప్రాంతాల్లో ఉన్న గోదావరిలోని ఎగువ ప్రాంతాల్లో ఉన్న మొత్తం విలీన మండలాల్లోని గ్రామాలన్నీ కూడా మొత్తం ఇప్పటికే జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే అక్కడ చూసినట్లయితే ఎట్టపాక, కోనవరం, దేవీపట్నం మండలాల్లోని మొత్తం 50 గ్రామాలు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా పోయాయి. వాళ్ళకు మొత్తం పంట పొలాలతో పాటు అక్కడ ఇళ్లలో కూడా మొత్తం ఈ నీళ్లంతా వరద నీరు ప్రవహించడంతో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చెల్లించడం జరిగింది. అధికారులు కొన్ని గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి కూడా వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ కూడా గడపడం జరిగింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో బిక్కుమంటూ గడుపుతూ వాళ్ళందరూ కూడా గడపడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే భద్రాచలం దగ్గర వద్ద నిన్న సాయంత్రం నుంచి కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ తగ్గడం మొదలైంది. అయితే దీంతో చూసినట్లయితే నిన్న సాయంత్రం వరకు 52.8 అడుగుల వరకు చేరిన గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద ఇప్పుడు ప్రస్తుతం 3 అడుగుల మేరకు తగ్గటి మొత్తం ప్రస్తుతం 49.8 అడుగుల వద్ద మొత్తం గోదావరి నీటి మట్టం అక్కడ కొనసాగుతున్నది. అయితే అక్కడ భద్రాచలం తగ్గుతున్న కారణంగా ఇక్కడ రాజమండ్రిలో కూడా గోదావరి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 6 గంటలు అంటే ఈ మధ్యాహ్నం నుంచి గోదావరి కొద్ది నిలకడగా కొనసాగి రాజమండ్రి వద్ద కూడా గోదావరి నీటి మట్టం తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేయడం జరుగుతున్నది. ఈ గోదావరి వచ్చే ఇప్పుడు ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ చూసినట్లయితే మొత్తం రెండో ప్రమాద హెచ్చరికను మించి 1 అడుగు మేరకు మించి ప్రవహిస్తడం జరుగుతున్నది. అయితే ఇక్కడ 17.75 అడుగుల వద్దకు చేరినట్లయితే 3వ ప్రమాద హెచ్చరిక, అదే ఆఖరి హెచ్చరిక అవుతుంది. అయితే అంత 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా గోదావరి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే గోదావరి ఈ ప్రవాహం పొంగి బ్యారేజీ దిగుకు వెళ్లడంతో అక్కడ దిగునున్న వైనతెయ్యి, గౌతమి, వశిష్ఠ నదులు అంతా కూడా 3 నదులు కూడా ఉపనదులు 3 కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమ ప్రాంతం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీరు ప్రవహించడం జరిగింది. దీంతో ప్రజలందరూ కూడా అక్కడ
వాళ్ళందరూ కూడా పడవలతో సహాయంతో రోడ్లపైకి రావడం జరుగుతున్నది. అయితే మొత్తం గ్రామాల చుట్టూ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగిపోవడంతో అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పడవల సహాయంతో బయటికి రావాల్సిన పరిస్థితులు ఉన్నది. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం కావడం జరిగింది. ప్రతిభ. థ్యాంక్ యూ. తెలంగాణలో మరో 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. మధ్యప్రదేశ్ ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సైతం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు సాధారణం కంటే 30% అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. హైదరాబాద్ లో మరో 2 ఐసిస్ సానుభూతి పరులను ఎన్ఐఏ అరెస్ట్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 4 రౌడీ షీటర్లు, 2 చైన్ స్నాచర్లతో పాటు పలువురు నైజీరియన్లు కూడా ఉన్నారు. ఐసిస్ సానుభూతి పరుల నుంచి కీలక విషయాలు రాబడుతోంది ఎన్ఐఏ. గతంలో అరెస్టైన నిందితులను విచారించగా అహ్మదుల్లా, యాసిర్ అనే యువకులకు కూడా ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు తేలింది. తరచూ ఐసిస్ చీఫ్ తో ఆన్లైన్ ద్వారా వీరు మాట్లాడినట్లు తేలింది. ఐసిస్ ఆదేశాల మేరకు ఎక్కడ ఎప్పుడు దాడులకు పాల్పడాలన్న దానిపై సమాలోచనలు జరిగినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. గతంలో అరెస్టైన వారిలో ఎజ్దానీ సోదరులిద్దరితో పాటుగా తాజాగా అరెస్టైన 2ని 8 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకిచ్చింది కోర్టు. మిగతా 3ని చెంచల్గూడ జైలుకు తరలించారు. వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అర్ధరాత్రి హైదరాబాద్ రోడ్లను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి కేటీఆర్. కూకట్పల్లి ఉషా ముళ్లపూడి ప్రధాన రహదారిలో పర్యటించారు. రోడ్ల దుస్థితిని చూసి మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పర్యటించినప్పుడు సూచనలు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అయితే వర్షం కారణంగా రోడ్లు పాడయ్యాయని అధికారులు వివరణిచ్చే ప్రయత్నం చేశారు. గతుకుల రోడ్లను వీలైనంత త్వరగా పూడ్చాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఎంసెట్ మెడికల్ ర్యాంకులు ఇవాళ వెల్లడి కానున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 9న ఎంసెట్ 2 ఎగ్జామ్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాయంత్రం 5:30కు ర్యాంకులు విడుదల చేయనున్నారు. ఎంసెట్ 2కు 56,188 మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 91% మంది పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్ రష్యాలోని చెల్బిన్స్ ప్రావిన్స్ తో కలిసి పనిచేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు ప్రావిన్స్ గవర్నర్ బోరిస్ అంగీకరించారు. 2 పక్షాల నుంచి చెరో 5 సభ్యులతో త్వరలోని వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు అమరావతి నిర్మాణంలో సహకరించేందుకు మాస్కో నగరపాలక సంస్థ ముందుకొచ్చింది. మాస్కో పర్యటన తరువాత చంద్రబాబు బృందం సెయింట్ పీటర్స్బర్గ్ చేరుకుని వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైంది. కృష్ణా పుష్కరాల పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసులో మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, అయ్యన్నపాత్రుడు కృష్ణా పుష్కరాల పనులపై సమీక్ష జరిపారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు మంత్రులు. పోలీసులు కూడా ప్రత్యేక బలగాలను సిద్దం చేస్తున్నారు. అటు వైద్య సేవలు అందించేందుకు క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చాయి ప్రైవేట్ ఆసుపత్రులు. మెదక్ జిల్లా మల్లన్నసాగర్ నిర్వాసితులతో మంత్రి హరీష్ రావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. ఎకరాకు 6 లక్షలు పరిహారం ఇస్తామని, నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కువగా నష్టపోయే ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులకు మరోచోట గ్రామాన్ని నిర్మించిస్తామని మంత్రి హరీష్ భరోసా ఇచ్చారు. నిర్మాణం అనంతరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో సంతృప్తి చెందిన రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రైతులకు మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. మైనర్లకు మద్యం పంపిణీ చేస్తున్న బార్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని గ్లోకల్ బార్ పై
ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. బార్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, 21 సంవత్సరాల లోపు ఉన్న వారికి మద్యం పంపిణీ చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని అన్నారు. బార్ నిర్వాహకులు మాత్రం తాము మైనర్లకు మద్యం పంపిణీ చేయడం లేదని చెబుతున్నారు. రాత్రి వేళల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న 4 యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ రసూల్, సలారుద్దీన్, షేక్ అదిల్, షేక్ అజారుద్దీన్ అనే 4 యువకులు రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సత్యనారాయణపురంలో వీరంగం సృష్టించారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డును సైతం గాయపరిచారు. రంగంలోకి దిగిన పోలీసులు రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి చెందారు. పెద్ద అడిచెర్లపల్లి మండలం చినకమర్రి గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. తాగుబోతు యువకుల ర్యాష్ డ్రైవింగ్ తో చిన్నాభిన్నమైన ఆ కుటుంబం ఇంకా కోలుకోలేదు. పంజాగుట్టలో 10 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మధుసూదనాచారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయనకు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిన్నారి రమ్యతో పాటు పాప బాబాయ్ రాజేష్ కూడా మృతి చెందారు. అటు రమ్య తల్లి కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక గుర్తింపుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన విశాఖలోని ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకునే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ భీమునిపట్నం మధ్యలో ఉండే ఈ ఎర్రమట్టి దిబ్బలు విశాఖలోని పర్యాటక ప్రాంతాల్లో చాలా పేరుందాయి. విజయవాడ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరంను కలిపే కొత్త రైలు ప్రారంభమైంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్ తో ఈ ట్రైన్ సర్వీస్ ను ప్రారంభించారు. విజయవాడ ధర్మవరం మార్గంలో ఇదే తొలి రైలు సర్వీస్. ధర్మవరం నుంచి ప్రయాణికులు ఉదయం విజయవాడకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకునేలా రైలు వేళలు నిర్ణయించారు. వారంలో 3 రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ప్రయోజనం కలగనుంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ రైలులో LHV బోగీలు ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో ప్రపంచ యువజనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైనట్లు తెలిసింది సత్యసాయి ట్రస్ట్. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది ఈ యోగాలో పాల్గొని ఆసనాలు వేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు సంయమనం పాటించాలని, అప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఆఫ్రికా నుంచి వచ్చి రాగానే ఆయన కశ్మీర్ అల్లర్లపై సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు అల్లర్లలో 25 మంది చనిపోగా 350 మంది గాయపడ్డారు. కొన్ని చోట్ల పరిస్థితి మెరుగైనప్పటికీ ఇంకా శ్రీనగర్ తో పాటు దక్షిణ కశ్మీర్లోని 4 జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కశ్మీర్ అల్లర్ల కారణంగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటనను వాయిదా వేసుకున్నారు. 2 కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి సద్ మహదూతుల్లా, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జీఎం సిద్ధేశ్వర్ రాజీనామా చేశారు. వీరి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. వయసు మీద పడటం, ఆరోగ్య సమస్యలతో వీరు పదవుల నుంచి తప్పుకున్నారు. మైనారిటీ శాఖను ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి, పరిశ్రమల శాఖను బాబుల్ సుప్రియోకు అప్పగించారు. రాష్ట్రాల మధ్య సఖ్యత, అంతర్గత రక్షణ, ఆర్థిక, సామాజిక ప్రణాళికల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జూలై 16న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. 10 సంవత్సరాల విరామం తర్వాత జరగనున్న 11వ అంతర్రాష్ట్ర సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. పాఠశాల విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్, గుడ్ గవర్నెన్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్ వాదన మాత్రమే విని ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా ఉందని పేర్కొంది. ఈ కేసులో దరఖాస్తును పూర్తిగా పరిశీలించకుండా ప్రతివాదుల వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం చట్టరీత్యా చెల్లుబాటు కాదని, అందుకే ట్రయల్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరగనున్న యూపీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దమవుతోంది. బాలీవుడ్ నటుడు ఎంపీ రాజ్ బబ్బర్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు రాజ్ బబ్బర్. అయితే స్థానికుడు కాదంటూ ఆయన నియామకాన్ని పలువురు వ్యతిరేకించారు. హైకమాండ్ మాత్రం బబ్బర్ వైపే మొగ్గు చూపించింది. తొలుత సమాజ్వాదీ పార్టీలో పనిచేసిన రాజ్ బబ్బర్ తరువాత కాంగ్రెస్ లో చేరారు. ఇస్లాం వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఆర్గనైజేషన్ కు వచ్చే విరాళాలపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించింది. ఆ విరాళాలను ఏ ఉద్దేశంతో తీసుకున్నారు, ఎలా వినియోగించారు అన్న దానిపై కేంద్ర హోంశాఖ విచారణ చేపట్టింది. జకీర్ నాయక్ కు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ ఉంది. యూకేలో రిజిస్టర్ అయిన ఈ ఫౌండేషన్ కు 2012 వరకు 15 కోట్లు విరాళాలుగా వచ్చాయి. యూకే, సౌదీ అరేబియా నుంచే ఎక్కువగా నిధులు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ విరాళాలకు సంబంధించి ఫైనాన్షియల్ రికార్డును కేంద్రం పరిశీలించనుంది. మద్రాస్ హైకోర్టులో దారుణం జరిగింది. ఒక న్యాయవాదిపై అతడి కుమారుడు దాడి చేశాడు. న్యాయవాదుల ఛాంబర్లో ఉన్న మణిమారన్ ను కొడుకు రాజేష్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ గొడవలతోనే కొడుకు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అడ్డుకోబోయిన కొందరు న్యాయవాదులకు కూడా గాయాలయ్యాయి. సీఆర్పీఎఫ్ రక్షణ ఉండే మద్రాస్ హైకోర్టులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. తిరువణ్ణామలైలో దంపతులను వారి కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో సోషల్ నెట్వర్క్స్ లో చక్కర్లు కొడుతోంది. మానవత్వం మరిచి నడి రోడ్డుపై పోలీసులు సాగించిన దుర్మార్గాన్ని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కుండపోత వర్షాలతో ఉత్తర భారతం తడిసి ముద్దవుతోంది. నదులు పొంగుతుండటంతో లోతట్టు ప్రాంతాలు ప్రమాదం అంచున ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గుజరాత్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. డాంగ్ జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్, అహ్మద్ నగర్, రాయ్గఢ్ జిల్లాలోనూ రికార్డు వర్షపాతం నమోదైంది. గత 36 గంటల్లో కురిసిన వానలకు 8 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. ఉత్తరాదిలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పదుల సంఖ్యలో పశువులు చిక్కుకుని కొట్టుకుపోయాయి. మధ్యప్రదేశ్లోని మన్సార్ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా పెద్ద ఎత్తున నీరు ఉప్పెనలా ముంచెత్తడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అందరూ పడుతూ లేస్తూ ఎలాగో తప్పించుకున్నా నోరు లేని మూగజీవాలు మాత్రం వరదలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. భారతదేశ జనాభాతో పాటే దేశంలో మిలియనీర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2015 చివరి నాటికి దేశంలో మొత్తం 2,36,000 మంది మిలియనీర్లు ఉన్నారని 2016 వెల్త్ రిపోర్టు వెల్లడించింది. వారి మొత్తం సంపద $1.5 ట్రిలియన్ గా పేర్కొంది. 2007 నుంచి వ్యక్తుల సంపద పెరుగుదలలో ప్రపంచ దేశాలు వెనుకబడడంలో ఉంటే ఇదే సమయంలో భారత్ మెరుగైన వృద్ధి సాధించిందని నివేదిక వెల్లడించింది. వ్యక్తిగత ఆదాయం 1 మిలియన్ అంతకన్నా ఎక్కువ ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని ఈ రిపోర్టును రూపొందించారు. పన్నుల విధానంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆదాయ పన్ను శాఖ సన్నాహాలు చేస్తోంది. దేశంలో పన్నులు కట్టని డబ్బంతా ఎలా నల్లధనంగా మారుతోంది, దానివల్ల దేశానికి కలుగుతున్న నష్టం, పన్నులు కట్టడం వల్ల ప్రభుత్వానికి తద్వారా ప్రజలకు కలిగే మేలు తదితర అంశాలపై విద్యార్థులకు పాఠాలు బోధించనుంది. పన్ను ఎగవేత కేసులో ఇటీవల అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి స్పెయిన్ కోర్టు 21 నెలల జైలు శిక్ష కూడా విధించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఐటీ శాఖ పన్ను ఎగవేతలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర 30,890 రూపాయలకు చేరుకుంది. వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం దారిలోని వెండి కూడా పయనిస్తోంది. కేజీ ధర 46,770కి చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువ అవడంతో గత కొద్ది రోజులుగా వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ సెలబ్రిటీస్ లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు స్థానం దక్కింది. ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీస్ లిస్ట్ లో షారుఖ్ 86వ ప్లేస్ లో ఉన్నారు. 94వ స్థానంలో మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచాడు. పాకిస్తాన్లోని పలు నగరాల్లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. సైనిక పాలన కావాలని, ఆర్మీ చీఫ్ పాలనను హస్తగతం చేసుకోవాలని కోరుతూ ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో పోస్టర్లు అతికించారు. దీంతో ఈ విషయం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టు కరీబియన్ అందాలను తనివితీరా ఆస్వాదిస్తోంది. జూలై 21న విండీస్ తో తొలి టెస్టు ఆరంభం కాబోతుండగా దాదాపు 2 వారాల ముందే కోహ్లీ సేన అక్కడకు చేరుకుంది. జట్టులోని సగం మంది ఆటగాళ్లకి ఇదే తొలి వెస్టిండీస్ పర్యటన కావడంతో ఒక మినీ బస్సులో పర్యాటక ప్రదేశాలని చుట్టేస్తున్నారు. కరేబియన్ దీవుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో 112 పాయింట్లతో టీమిండియా 2వ స్థానాన్ని నిలబెట్టుకుంది. కేవలం 1 పాయింట్ తేడాతో పాకిస్తాన్ 3వ స్థానానికి పరిమితమైంది. జూలై 14 నుంచి ఇంగ్లాండ్ తో పాకిస్తాన్ 4 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ను పాకిస్తాన్ 2-1 లేదా 3-1తో గెలిస్తే భారత్ 2వ ర్యాంకును కోల్పోవలసి వస్తోంది. ఆస్ట్రేలియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో ఆల్రౌండర్ జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. క్రికెట్ వస్తువులను తయారు చేసే స్పార్టింగ్ ఇంటర్నేషనల్ తో మాస్టర్ చేతులు కలిపాడు. సంస్థలో పెట్టుబడితో పాటు సలహాదారుల బోర్డులోనూ సభ్యుడిగా చేరాడు. దీంతో హెల్మెట్స్, గ్లౌస్, లెగ్ గార్డ్స్ తో పాటు ఇతర క్రికెటింగ్ ఉత్పత్తుల్లో ఇక నుంచి మాస్టర్ మార్క్ కనబడనుంది.